శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. మనం 2025 సంవత్సరంలో న్యూమరాలజీ ప్రకారం 4వ సంఖ్యలో జన్మించిన వారికి ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే సాధారణంగా న్యూమరాలజీ, జ్యోతిష్యం ఈ రెండు, అంటే జ్యోతిష్యం అన్నది చాలా ఇంపార్టెంట్ అయినది. దాంతో ఈ సంఖ్యలు ఏంటంటే 9 సంఖ్యలు, నవగ్రహాలు 9 కాబట్టి ఒక్కొక్క సంఖ్యకి ఒక్కొక్క గ్రహాన్ని నిర్ణయించి మరి అది ఆంగ్లేయులు మన మీద చేసినటువంటి ప్రయోగమో తెలియదు, దాన్ని ఎక్కువగా వాళ్ళు ప్రచారం చేయడమో తెలియదు. కానీ చాలా వరకు ఈ న్యూమరాలజీ అన్నది ప్రజల్లోకి బాగా విశ్వాసం కలిగింది. దాన్ని ఆసరాగా తీసుకొని చాలామంది విశేషమైనటువంటి ధనం కూడా సంపాదించడం జరిగింది. ఈ సంఖ్య, ఆ సంఖ్య, ఇలాగైతే అలాగే ఏబిసిడీలకు కూడా కొన్ని సంఖ్యలు ఇచ్చి ఆ పేరు అటు ఇటు మార్చడం, ఈ విధంగా ఒక యుగంలో ఇంచుమించు 2010, 2015 దాకా అటు ఇటుగా దీని యొక్క ప్రభావం బాగా నడిచింది. 2015 నుంచి క్రమక్రమంగా ఈ శాస్త్రం కనుమరుగైపోవడం జరిగింది. ఇప్పుడు బహుశా ఒకరో ఇద్దరు ఇంకా చెప్తున్నారు. సరే, మరి ఎక్కువగా ఈ జ్యోతిష శాస్త్రానికి సంబంధించింది మనకి ఈ గ్రహాలు, ఈ శాస్త్ర సంబంధించిన మీదే ఎక్కువగా ఇప్పుడు ప్రచారంలోకి ఉండడం, దాన్ని ఎక్కువగా నమ్మడం. అంటే మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి గ్రహాలకి, ఈ పురాణాలకి, దేవతలకి దగ్గర సంబంధం ఉండడం, ఆ దేవతలను ఆరాధించడం వల్ల జాతకంలో సమస్యలు సాల్వ్ అవ్వడం, ఇవి జరుగుతున్నాయి. అంటే న్యూమరాలజీ కూడా సంఖ్యల ప్రకారం అయితే జరుగుతూ ఉంటుంది. బట్ కానీ పర్ఫెక్ట్ శాస్త్రం అన్నది జ్యోతిష్ శాస్త్రం. న్యూమరాలజీ అన్నది అంటే నా ఉద్దేశంలో అది ఏదో ఒక శాస్త్రం. ఇప్పుడు ఏంటంటే మరి చాలామంది సరే కొన్ని గైడెన్స్ మీరు కూడా న్యూమరాలజీ ప్రకారం, అంటే గతంలో మనం వీడియోలు చెప్పడం జరిగింది, అవి కూడా తక్కువ. ఇప్పుడు ఈ సంవత్సరం సరే అందరూ అడుగుతున్నారు కదా చెప్పడం జరిగింది. బట్ 4వ సంఖ్య అంటే మనకి ఏ నెల సంబంధం లేదు, ఏ సంవత్సరం అయినా కూడా సంబంధం లేదు. ఆ నెలలో 4వ తారీఖు, 13వ తారీఖు, 31వ తారీఖు, ఈ సంఖ్యలో పుట్టిన వాళ్ళు అంటే 4, 13, 31, అలాగే 22 ఈ సంఖ్యలో జన్మించిన వారు రాహు యొక్క ఆధీనంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి ఎక్కువగా ఈ 4వ సంఖ్య ప్రభావం ఉన్నవాళ్ళు ఇంచుమించుగా అన్ని రంగాల్లో కూడా వాళ్ళకి ప్రవేశం ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళకి ప్రతి విషయాన్ని తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. మరి సొసైటీలో జరిగే అవినీతిని కడిగే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎక్కడ అన్యాయం జరుగుతుందో దాన్ని ప్రక్షాళన చేసి కొత్తగా ఒక లోకాన్నో ఒక సామ్రాజ్యాన్నో సృష్టించాలనే ఆలోచనలో ఉంటారు. అంటే వీళ్ళ యొక్క నిజాయితీ, వాళ్ళ యొక్క రూల్స్ సెపరేట్గా ఉంటాయన్నమాట. వీళ్ళు ప్రత్యేకంగా కొన్ని రూల్స్ ఏర్పాటు చేసుకొని ఆ విషయంలో నడుస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వీళ్ళు ఈ ప్రభుత్వ రూల్స్కి ఎగ్నెస్ట్గా కూడా ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మరి ఈ 4వ సంఖ్య ప్రభావం ఉన్నవాళ్ళు 2వ మార్గం ద్వారా, అంటే పూర్వకాలం అయితే మామూలుగా దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళతో పోరాడారు. ఇప్పుడు కూడా కొంతమంది ఏంటంటే మన ప్రభుత్వం యొక్క విధానాలు నచ్చకపోవడం వల్ల వేరే విధంగా పోరాడుతూ ఉంటారు. నక్సలైట్ రూపంలో అనుకోవచ్చు, లేదంటే కొంతమంది సంఘ సంస్కర్తలు అనుకోవచ్చు. ఆ విధంగా వాళ్ళకి నచ్చని విషయం మీద పోరాడుతూ ఉంటారు. దానికోసం చాలా త్యాగం కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే వీళ్ళకి మరి ఏదైనా ఒక వృత్తిలో ప్రవేశించినప్పుడు దాని జీవితంలో బాగా హయ్యర్ స్థాయికి రావాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే వీళ్ళు ఎవరైనా ఖాళీగా ఉన్న, ఉద్యోగం లేకపోయినా వాళ్ళని ఏదో చేరదీసి వాళ్ళని ఏదో విధంగా విద్య నేర్పించో, ఏదైనా ఉపాధి కల్పించో వాళ్ళని చేరదీసి వాళ్ళని పెద్దవాళ్ళని చేస్తూ ఉంటారు. ఎక్కువగా వీళ్ళు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం ఎక్కువగా ఈ 4వ సంఖ్యలో ఉన్నవాళ్ళు సినిమా రంగంలో
బాగా రాణించడం జరుగుతూ ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో, అలాగే విదేశం వెళ్ళి గల్ఫ్ కంట్రీసో మంచి ఖరీదైనటువంటి విదేశాలు వెళ్ళి అక్కడ స్థిరపడిన వాళ్ళు, అక్కడ వ్యాపారాలు చేసి సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఎక్కువగా ఈ 4వ సంఖ్య ప్రభావం ఉన్నవాళ్ళు కనబడుతూ ఉంటారన్నమాట. సో అలాగే వీళ్ళు మరి కొద్దిగా మన సొసైటీకి వ్యతిరేకంగా మరి ప్రేమ వివాహాల్లో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజీలు చేసుకున్న వాళ్ళు, అలాగే విడో మ్యారేజెస్ని ప్రోత్సహించేవారు, రెండో వివాహాలను ప్రోత్సహించేవాళ్ళు, ఇతర మతంలోకి మారేవాళ్ళు ఈ విధంగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదో ఒక విషయాన్ని బాగా ప్రచారం చేసి మరి మాయ చేసేవాళ్ళు కూడా ఇదే సంఖ్యలో ఉండే అవకాశం ఉంది. అంటే ఒక విధంగా ఇంద్రజాలికులు, వాళ్ళు మ్యాజిక్ చేసేవాళ్ళు, ఈ షేర్ మార్కెట్లో దాన్ని పెంచి తగ్గించి దాన్ని కంట్రోల్ చేయగల వాళ్ళు ఎక్కువగా ఈ సంఖ్యలో రావడం జరుగుతుంది. అయితే రాజకీయ రంగంలో ఈ 4వ సంఖ్య వాళ్ళు పెద్దగా రాణించలేకపోతుంటారు. వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి విషయాలు నచ్చకపోవడం వల్ల, మరి హైకమాండ్ యొక్క ఆజ్ఞలకి నచ్చకపోవడం, మొత్తం మీద వీళ్ళు పెద్దగా ఇమ్మడలేరు. ఏదో వెళ్తారు, కొన్నాళ్ళు ఉండడం, మళ్ళా బ్యాక్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా వీళ్ళు నచ్చింది వీళ్ళు చేస్తారు, దానికి చట్టానికి వ్యతిరేకంగా అన్నది పట్టించుకోరు. వాళ్ళు చెయ్యాలంటే చేయడం జరుగుతుంది అంతే. దట్సాలు ఆ 2 కార్యక్రమాల మీద వీళ్ళు ఆధారపడి ఉంటారు. అంటే వీళ్ళ రాహు యొక్క సంఖ్య కాబట్టి జాతకంలో రాహుకి ప్రత్యేకంగా ఒక రాశి లేకపోవడం, దాన్ని బట్టి ఏంటంటే ఈ రాహు వీళ్ళు జన్మించినప్పుడు రాహు ఎంత బలంగా ఉండి ఏ రాశిలో ఉంటే ఆ రాశికి సంబంధించినటువంటి ప్రభావం ఎక్కువగా వీళ్ళ మీద పడడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే వీళ్ళు జన్మించినప్పుడు రాహుగ్రహం గురుగ్రహంతో కలిసి ఉన్నప్పుడు సాధారణంగా చక్కబాగా 25-30 సంవత్సరాల దాకా కూడా అనేక రకాలుగా బిహేవియర్తో, అంటే కొద్దిగా చెడు మార్గంలో నడిచి దాని తర్వాత జీవితంలో బాగా పైకి రావడం జరుగుతుంది. అంటే ఒక సాధారణ వ్యక్తిగా అనేక రకాల సెటిల్మెంటు, రకరకాల పనులు చేస్తూ తర్వాత ఏదో ఒక రంగంలో ప్రవేశించి, ఏదో రాజకీయం అయితే రాజకీయంలోకి, సినిమా అయితే సినిమాలోకి ప్రవేశించి టాప్ హీరోలుగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ రాహు రవితో, సూర్యుడితో కలిస్తే పితృదోషం ఏర్పడుతూ ఉంటుందన్నమాట. ఆ కారణం వల్ల తండ్రి గారు స్ట్రగుల్ పడుతూ ఉంటారు. వీళ్ళ సంతానం వల్ల వీళ్ళకి ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. అదే రాహు చంద్రుడితో కలిసి ఉన్నప్పుడు వీళ్ళకి విపరీతమైనటువంటి యాంగ్జైటీ, కోరికలు ఎక్కువగా రావడం వల్ల కొన్ని సందర్భాల్లో మానసిక బలహీనతలకి లోనవడం జరుగుతూ ఉంటుంది. అదే రాహు శనిగ్రహంతో కలిసి ఉండడం వల్ల పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో జాబుగా చేరడం, తర్వాత వీళ్ళ సొంతంగా ఒక సంస్థను స్థాపించి అనేక రకాల అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అంటే ఎక్కువగా 100 కోట్ల పైనే సంపాదించే స్థాయికి ఈ శని రాహులు ఉన్నవాళ్ళు 100% చాలా చిన్న స్థాయిలో, అట్టడుగు స్థాయిలో జన్మించి ఉన్న స్థాయికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళు సంపాదించిన ధనంలో చాలా భాగం ఈ దాన ధర్మాలకి, డొనేషన్స్కి ఎక్కువ ఖర్చు పెట్టడం జరుగుతుంటుంది. అంటే వీళ్ళు ఇచ్చినంతగా డొనేషన్ ఎవడూ జీవితంలో ఇవ్వలేడనమాట. అంత ఎక్కువగా డొనేట్ చేస్తారు, అంత ఎక్కువగా సంపాదిస్తూ ఉంటారు అనమాట. సో ఈ విధంగా వీళ్ళు జీవితం నడుస్తూ ఉంటే వీళ్ళు మరి జీవితంలో పైకి రావాలంటే వీళ్ళు ధరించవలసినటువంటి రత్నం గోమేధికం అనుకుందాం. సరే, గోమేధికం ధరించడం వల్ల పెద్దగా అభివృద్ధి నాకు ఎక్కడ కనబడలేదు. అయితే ఒకటి, ఈ 4వ సంఖ్యలో జన్మించి బాగా వ్యసనాలు బారిన పడి పెద్దవాళ్ళని, ఇంట్లో వాళ్ళని హింసిస్తూ, ఇంట్లో విలువైన వస్తువులు తస్కరించి బయట అమ్మి జల్సాలు చేయడం, అలాగే తనకన్నా పెద్ద వయసు ఉన్న వాళ్ళతో కలిసి వాళ్ళతో సహజీవనం చేయడం, అలాగే మన ప్రభుత్వం వారితో వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యాపారాలు, ఏదో ఆల్కహాల్ లాంటిది, ఈ గంజాయి లాంటిది, ఈ మత్తు పదార్థాలు పెద్దగా దాన్ని విక్రయించడం కానీ, వాడటం కానీ, ఈ విధంగా రావడం జరుగుతుంటుంది. ఇది కొంతమంది, మా చిన్నతనంలో హరేరామ గ్రూప్ అనేది అంటుండేవారు. దమ్మని వాళ్ళు ఎంతసేపు ఈ గంజాయి పీలుస్తూ ఆడమగా గుంపులుగా తిరుగుతుంటారు. అంటే అప్పుడు అనేవారు కానీ ఎప్పుడు చూడలేదు. అటువంటి వాటికి కూడా ఈ రాహు కారణం అవుతూ ఉంటాడు. అటువంటి వారు
ఈ గోమేధికాన్ని వెండిలో ధరించి కుడిచేయి మధ్యవేలు పెట్టుకోవడం వల్ల వాటి నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత ఏంటంటే వీళ్ళు ఎక్కువగా అమ్మవారిని మరి కాళీ అమ్మవారు అవ్వచ్చు, కనకదుర్గ అమ్మవారు అవ్వచ్చు, చాలా వరకు ఈ మధ్యకాలంలో ప్రచారంలో ఉన్నటువంటి ప్రత్యంగర అమ్మవారు అంటే దశమహావిద్యలకు సంబంధించిన అమ్మవార్లు, ఈ విధమైన అమ్మవారిని ఆరాధించడం వల్ల వాళ్ళని పూజించడం వల్ల కూడా కొంతవరకు జీవితంలో పైకి వచ్చే అవకాశం ఉంది. బట్ ఏంటంటే ఎక్కువగా ఈ దశమహావిద్యలు అవి పక్కన పెట్టి కొన్ని క్షుద్ర దేవతలను ఆరాధించడం వల్ల కొంతవరకు జీవితంలో పైకి వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఆల్ ఆఫ్ ది సడన్గా డౌన్ఫాల్ అయ్యి ఏదో విధంగా వాళ్ళు దుర్మరణం చెందడం కూడా జరుగుతూ ఉంటుంది. అది కొంత ప్రత్యేకమైన సబ్జెక్టు. బట్ ఏదైనా కనకదుర్గ, కాళీమాత వాళ్ళని ఆరాధించడం, వాళ్ళని పూజించడం వల్ల మరి మన రామకృష్ణ పరమహంస గారిలాగో అద్భుతమైనటువంటి నేమ్ అండ్ ఫేమ్ రావడం జరుగుద్ది. ముఖ్యంగా ఎక్కువగా ఈ చండీ హోమం అలాంటివి చేయించుకోవడం, ఇలాంటివి వాడటం వల్ల చాలా మంచి ఫలితం. ఈ 4వ సంఖ్యలో జన్మించిన వారు ఖచ్చితంగా దైవ మార్గాన్ని పట్టుకున్నప్పుడు అమ్మవారి ఆరాధన ద్వారా ఒక ఆధ్యాత్మిక మార్గంలో కానీ, ఏదైనా సినిమా రంగంలో కానీ, లేదంటే సాఫ్ట్వేర్ రంగంలో కానీ, రైల్వే డిపార్ట్మెంట్లో కానీ మంచి స్థాయికి వచ్చే అవకాశం ఉంది. స్వస్తి.